కొమరంభీం జిల్లా కాగజ్నగర్ ఎస్పీఎం క్వార్టర్స్ లో జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నారు. నిందితుల నుంచి 18 తులాల బంగారం, 10,000 రూపాయలను రికవరీ చేశారు. ఇద్దరు నిందితులు కాగజ్నగర్ లో 5 దొంగతనాలు చేశారన్నారు డీఎస్పీ వహీదుద్దీన్. కమర్ కిషోర్ లోయాని ఎస్పీఎల్ ఎంప్లాయీ దుర్గామాత పూజ కొరకు తన కుటుంబ సభ్యులకు అతను పూజగాని సాయంత్రం పూట వెళ్ళినప్పుడు అతని ఇంట్లో ఒక వ్యక్తి బ్యాక్ సైడ్ నుంచి క్లీన్ షర్ట్ జీన్స్ లేని ప్రవేశించి అతని ఇంట్లో ఉన్న బంగారాన్ని కొంచెం నగదుని దోచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ సీక్వెన్స్లో కాగజ్నగర్ సబ్ డివిజన్ టీం మీద ఏర్పాటు చేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేసి మేము అన్ని విధాలుగా సస్పెక్ట్ని సీసీ కెమెరాలని దాదాపు ఒక 50 సీసీ కెమెరాలని 2 రోజులు వాచ్ చేసి కొంతమంది అనుమానితులను అదుపులో తీసుకోవడం జరిగింది. కుమారస్వామి ఆధ్వర్యంలో క్రైమ్ టీం అంతా కలిసి ఒక సస్పెక్ట్ని అప్రహెండ్ చేయడం జరుగుతుంది. జువెనైల్ ఉంటాడు అతను. ఆ తర్వాత అతను ఈ నేరాన్ని ఒప్పుకున్నతో పాటు ఇంకా కొన్ని నేరాలు కాగజ్నగర్ పట్టణంలో గత మే నెల నుండి జరుగుతున్న నేరాలన్నీ అతను కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. అతనితో పాటు ఇదే కాగజ్నగర్ పట్టణానికి చెందిన గలోత్ కుషాల్ అనే వ్యక్తి అతన్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి దాదాపు ఈ కమర్ కిషోర్ లోయ ఇంట్లో దొంగిలించిన ఇంటాక్ట్ ప్రాపర్టీతో పాటు కొంత నగదులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ జువెనైల్ వద్ద కూడా కొంత బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. ఆ తర్వాత కాగజ్నగర్ పట్టణంలో గత 3 నెలల్లో జరిగిన అన్ని దొంగతనాలను కూడా ఈ గ్యాంగ్ చేసినట్టు కూడా మాకు ఆధారాలు లభించినాయి. ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళ ఆ నేరాల్లో లభించిన ఛాన్స్ ప్రింట్తో మ్యాచ్ అయినాయి. ఇంకా వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత కస్టడీ తీసుకొని మరింతగా విచారించి వాళ్ళకు శిక్ష పడే విధంగా మేము ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని